హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది మమ్మీ వాళ్ళ ఇంట్లో రాముడు అనమాట. మమ్మీ ఈ విధంగా అయితే పూజ చేసింది. నేనైతే మార్నింగే పూజ చేసేసినాను. అట్లనే పానకం చేసేసినాను. దాని తర్వాత వడపప్పు కూడా చేసి కొబ్బరికాయ కొట్టి సీతారాముల వారికి అయితే నైవేద్యం పెట్టేసినాను. దాని తర్వాత మమ్మీ అయితే రాముల వారికి ఒడిబియ్యం పోస్తామనేసి మొక్కుకుందంట. అందుకని ఇప్పుడు మనము మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ మమ్మీ ఒడిబియ్యం కలపడము, అట్లనే అక్కడ నుంచి మనము టెంపుల్స్కి అయితే వెళ్ళినాము, రాములవారి టెంపుల్కి. వీడియో మొత్తం మిస్ కాకుండా చూడండి. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఒడిబియ్యం అయితే మమ్మీ తీసుకొని వస్తుంది. మా మమ్మీ తర్వాత మరదల తర్వాత అయితే నేను, ముగ్గురం అయితే ఈక్వల్గా తీసుకొని అయితే గుడి దాకా అయితే తీసుకెళ్ళినాం అన్నట్టు ఒడిబియ్యాన్ని అయితే. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీ ద్వారా నుంచి ఇంకా కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. పెద్ద పెద్ద వీడియోస్ తీసే వాళ్ళనే కాదు, ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ తీసే వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం వీడియోలు తీయడానికి బాగుంటుంది. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను.
పట్టకపోతే కింద పెట్టేసి ఏంది మీరే తాగుతుంది అంతేనా టేస్ట్ మళ్ళీ ఎక్కడ దొరకదు ట్రై చేసి చూడు దొరకదు టేస్ట్ పట్టదు సో ఇదే ఫ్రెండ్స్, మేమైతే శ్రీరామనవమి రోజు వెళ్ళిన గుళ్ళది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.